అరే! స్క్రీన్ కనిపిస్తుందా? ఆ! సో, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే సెషన్స్. జనరల్‌గా కుకీస్‌లో ఉన్న డేటా ఎక్కడ స్టోర్ అవుద్దని చెప్పాను? బ్రౌజర్‌లో సెషన్స్‌లో స్టోర్ అవుతది. సారీ కుకీస్‌లో స్టోర్ అవుతుంది. మరి సెషన్స్ అంటే ఏంటంటే సర్వర్‌లో స్టోర్ చేసుకుంటది. సో, మీరు లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని మీ సిస్టమ్‌లో స్టోర్ చేసుకొని సిస్టమ్ హ్యాంగ్ అయిపోతుంది గదా! కావాలంటే చూడండి మీ బ్రౌజింగ్ హిస్టరీ గనక ఒక 1 ఇయర్ క్లియర్ చేయకుండా ఉంటే మీకక్కడ ఆ బ్రౌజర్ అనేది స్లో అయిపోతుంది. ఐడియా ఉంది గదా! క్లియర్ చేసుకుంటూ ఉండాలి. సో, అలా కుకీస్‌ని గాని, ఇవి గాని క్లియర్ చేసుకుంటూ ఉండకపోతే మీకేమవుతుంది? మీ సిస్టమ్ అనేది హ్యాంగ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో, అలా కాకుండా మేడం నేను ఏదైతే డేటాని లాగిన్ అవుతున్నా, ఆ డేటా అంతా కుకీస్‌లో స్టోర్ అవుతుంది గదా! వాట్ అబౌట్ సెర్చింగ్ డేటా? అంటే మీరు అమెజాన్‌కెళ్లారు. సో, అమెజాన్‌లో సెర్చ్ చేసారు. ఏదైనా ఒక డ్రెస్ కోసమో, ఒక షర్ట్ కోసమో సెర్చ్ చేసారు. సో, ఇప్పుడు ఆ సెర్చ్ చేసిన డేటా అనేది మీ సిస్టమ్‌లో అంటే ఎవ్రీ డే ఒక డేటానే సెర్చ్ చేస్తారా? మల్టిపుల్ టైమ్స్ ఓపెన్ చేయొచ్చు. మల్టిపుల్ డేటాని సెర్చ్ చేయొచ్చు గదా! మల్టిపుల్ థింగ్స్‌ని సెర్చ్ చేయొచ్చు కదా! అలా డైలీ సెర్చ్ చేస్తూ ఉంటే స్టోరేజ్ ఏమైపోతుంది? హ్యూజ్ అవుతుంది గదా! ఇలాంటి థింగ్స్‌ని ఏవైతే మీ సెర్చ్ డేటా లేదా అదర్ థింగ్స్ రెదర్ దాన్ లైక్ మీ డీటెయిల్స్ కాకుండా ఇంకేమైనా ఉంటాయో, ఆ డేటాని సర్వర్‌లో స్టోర్ చేసుకుంటాం. దాన్నే సెషన్స్ అంటాం. డేటాని సర్వర్‌లో స్టోర్ చేసుకునే దాన్నేమంటాము? సెషన్స్ అంటాం. క్లియరా? ఇప్పుడు నేను చేసి చూపిస్తా చూడండి. హ్మ్. సింపుల్‌గా ఏం లేదు నాన్న. ఉన్న కోడ్‌నేం డిస్టర్బ్ చేయడం లేదు. సో, రిక్వెస్ట్ డాట్ సెషన్ అంటే సర్వర్‌కి సంబంధించింది కాబట్టి రిక్వెస్ట్ చేయాలి. ఏం చేయాలి? రిక్వెస్ట్ చేయాలి. సెషన్ ఆఫ్ దేనికి అప్లై చేస్తున్నారు? నేమ్ అనే కాలమ్‌కి ఏ అనే వాల్యూని అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ రిక్వెస్ట్ డాట్ సెషన్ ఆఫ్ సేమ్ ఏజ్ అనే కాలమ్‌కి బి అనే వాల్యూని అసైన్ చేస్తున్నా. ఇంకేమైనా చేశానా ఎక్స్‌ట్రా థింగ్? ఆ! ఏ పేజ్‌కి రిటర్న్ అవుతుందది? ఇండెక్స్.html పేజ్. ఆ పేజ్‌లో నేను ఆల్రెడీ డేటాని వ్యూ చేయడానికి పెట్టున్నాను కదా! ఇక్కడ కుకీస్ తీసేసి సేమ్ కోడ్‌లో లైక్ కర్లీ బ్రేసెస్ పర్సెంటేజ్ ఫర్ కీ, వాల్యూ ఇన్ రిక్వెస్ట్, కుకీస్ బదులు ఏం పెట్టాలి ఈడ సెషన్ అంతే. ఇంకా రిమైనింగ్ అంతా సేమ్. రన్ చేస్తున్నాను చూడండి నాన్న. సో, ఇక్కడికెళ్ళి ఫస్ట్ ఎక్కడికెళ్ళాలి? వెండార్‌కెళ్ళి డేటాని ఎంటర్ చేయాలి. సబ్మిట్ చేస్తున్నా. సబ్మిట్ చేయగానే ఇక్కడ డేటా ఏమన్నా డిస్‌ప్లే అయిందా నీకు? ఒక్క నిమిషం. ఇన్స్‌పెక్ట్‌కెళ్ళి చెక్ చేస్తున్నాను. ఇన్స్‌పెక్ట్‌లో ఎక్కడికెళ్ళాలి? అప్లికేషన్స్‌కెళ్ళి చెక్ చేస్తున్నాను. సెషన్స్ కనిపిస్తున్నాయా ఇక్కడ? ఒక్క నిమిషం. సెషన్స్‌లోకెళ్తే మీకు ఆ డేటా అనేది ఇక్కడ ఏమైనా స్టోర్ అయిందా? సో, మీ బ్రౌజర్‌లో డేటా స్టోర్ అవ్వదు. ఎక్కడ స్టోర్ అవుతుంది? సర్వర్‌లో స్టోర్ అవుతుంది. ఒక్క నిమిషం రా! సమ్‌వేర్ ఎక్కడో మిస్టేక్ చేసున్నాము. సెషనేరా? సెషన్స్ ఏం కాదు. ఎక్కడ మిస్టేక్ చేశాము అని. ఒకసారి వ్యూస్ డాట్ పీవై చెక్ చేద్దాం.
హ్మ్. ఏం ఇన్‌స్ట్రక్షన్సా? మిస్టేక్ ఏం లేదు. అవి ఒక్కొక్కసారి రెండర్ అవ్వదిది. మేబీ ఇక్కడ క్యాపిటల్ తీసేసి లెట్ మేక్ ఇట్ యాజ్ స్మాల్. ఇప్పుడు చెక్ చేద్దాం. ఇప్పుడొచ్చిందా? పేజ్‌లో నేర్చిన డేటా అనేది కరెక్టేనా? ఏజ్ అండ్ నేమ్ అండ్ ముందరొచ్చింది సెషన్ ఐడీ రా. ఇక్కడ కనిపిస్తుంది కదా! ఇదంతా సెషన్ ఐడీ. క్లియరా? ఇంకేమైనా డౌట్ ఉందా? ఇంకేం డౌట్ లేదు కదమ్మా? హలో! ఏం లేదురా. క్యాపిటల్‌లో రాసిందాన్ని స్మాల్‌లోకి మార్చా. అంతే. ఇది కంప్లీట్ చేస్తారా? స్క్రీన్ షాట్ తీసుకోరా? రేపు ఎల్లుండి ప్రాజెక్ట్ చూద్దాం. ఓకేనా? ద ఇది కూడా తీసుకోండిరా. ఇంకా సో